అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ యువకుడు అహ్మద్ షేక్ చొరబడ్డాడు. ఆలయంలో నమాజ్ చేయడానికి యత్నించాడు. దీంతో కశ్మీర్ యువకుడు అహ్మద్ షేక్ ను అరెస్ట్ చేశారు. అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ యువకుడు అహ్మద్ షేక్ చొరబడ్డాడు. ఆలయంలో నమాజ్ చేయడానికి యత్నించాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, కశ్మీర్ కి చెందినటువంటి అహ్మద్ షేక్ అనే యువకుడు అయోధ్య రామ మందిరం ప్రాంగణంలోకి వెళ్లాడు. అక్కడ నమాజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని గమనించి తక్షణమే ఆపి అదుపులోకి తీసుకున్నారు. అయితే మందిరం సెక్యూరిటీ అక్కడ చాలా కఠినంగా ఉంది. మనం చూసాం అక్కడ బాబ్రీ మసీద్ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ మేరకు అక్కడ రామ మందిరం నిర్మించారు. రామ మందిరం నిర్మించి 2 సంవత్సరాలు కూడా అవుతుంది. బాబ్రీ మసీద్ సపరేట్ గా కట్టుకోవడానికి వేరే 5 ఎకరాల స్థలాన్ని కూడా లక్నో దగ్గర ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా ఇటీవల జరిగింది. అయితే అక్కడ మందిరంలో సెక్యూరిటీ చాలా టైట్ గా ఉండింది. అతను నమోదు చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో సెక్యూరిటీ అధికారులకు అనుమానం వచ్చి వెంటనే అతన్ని నిలిపివేశారు. తర్వాత పోలీసులకు అప్పగించడం జరిగింది. అతను నమోదు చేయడానికి సిద్ధమైన సమయంలో తర్వాత పోలీసులు వచ్చి అతని వివరాలను కూడా అడిగారు. అతను కాశ్మీర్ లోని సోపోర్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం అతను అడ్డుకున్న తర్వాత కొన్ని మత సంబంధమైనటువంటి నినాదాలు అల్లాహు అక్బర్ అంటూ ఇలా తమ మత సంబంధమైన నినాదాలు కూడా చేశాడని చెప్తున్నారు. అయితే అతని నిజమైనటువంటి ఉద్దేశం ఏంటి అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. పోలీసులు ధృవీకరించింది ఒకటే, అతన్ని అరెస్ట్ చేశాము, విచారణ అయితే కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్దగా అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు. కానీ సెక్యూరిటీ బ్రీచ్ గా ఇది అధికారులు అయితే చూస్తున్నారు. భద్రతా ఉల్లంఘన అన్నది వారు చెప్తున్నటువంటి మాట. అయితే దీనికి సంబంధించి అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, అతను మొబైల్ కూడా స్వాధీనం చేస్తున్నారు. అతని ప్రయాణ వివరాలు, ఎవరిని కలిశాడు, ఇవన్నీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అతనికి ఎవరి సహాయం అయినా ఉందా, ముందే ప్లాన్ చేసుకున్నాడా, లేదా అక్కడ వేరే ఏదైనా అంటే బాంబ్ బ్లాస్ట్ లాంటిది ఏదైనా చేయడానికి అక్కడికి వచ్చారా, దాని మీద మొత్తంగా పూర్తి వివరాలు లాగేందుకైతే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.